ఈ రోజు అయితే ముల్లంగి కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ముల్లంగి ముక్కల్ని తరుక్కున్నాను, అందులోనే కొంచెం పసుపు వేసాను. ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ముల్లంగి ముక్కల్ని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ముల్లంగి కొబ్బరి పచ్చడికి ముఖ్యంగా కొబ్బరి అయితే కావాలండి, పచ్చి కొబ్బరి, అట్లాగే నువ్వులు, పసుపు, చింతపండు, ఎండుమిర్చి, పచ్చి శనక్కాయ పప్పు, అట్లాగే పచ్చిమిర్చి అండి. పచ్చి శనక్కాయ పప్పు తీసుకున్నాను, ఇందులో వేయించడం అయితే తీసుకోలేదన్నమాట. కొబ్బరి కూడా పచ్చిగా ఉండాలి. మీ దగ్గర ఎండుది ఉంది అంటే కొంచెం సేపు నీళ్ళలో అయితే నానబెట్టేసుకోండి. ముల్లంగి ముక్కలు అయితే బాగా వేగాయండి. నేను ఇంకా సపరేట్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ముల్లంగి ముక్కలను అయితే సపరేట్ చేసుకున్నాం కదండి, అదే ప్యాన్లో నేను పచ్చిపల్లీలు వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ అయితే బాగా వేపుకోవాలండి. పచ్చిపల్లీలు అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేగినాయండి. ఇంకా తర్వాత నేనైతే కొంచెం నువ్వులు అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. ఇంకా స్టవ్ ఆపేస్తాను అనగా ఇవన్నీ అయితే యాడ్ చేశాను. ఇంకా వేపుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. అయితే తీసుకున్నానండి. మిక్సీ జార్లో నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను, అలాగే మనం వేపు పెట్టుకున్న దినుసులు అన్నీ ఉన్నాయి కదా, పచ్చిపల్లీలు, తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, నువ్వులు ఇవన్నీ అయితే మిక్సీ జార్లో వేసాను. అలాగే మనం వేపు పెట్టుకున్న ముల్లంగి, తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ ఇవన్నీ అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఇదైతే మనకు కచ్చపచ్చగా కావాలంటే మనకు ఆ విధంగా అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, మిక్సీ అయితే వేసుకున్నాను, చక్కగా మెత్తడి గుజ్జులాగా అయితే వచ్చేసిందండి. ఇంక ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకోవాలి. ముల్లంగి ఏదైతే బాండిలో వేసుకున్నానో అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి పోపు అయితే పెట్టేసుకున్నానండి. పోపు అంతా వేగిందనమాట. ఇంకా ఫైనల్గా ఇంగువ అయితే వేసేస్తున్నాను. ఇది కూడా ఒకసారి కలుపుకొని ఇంకా తాలింపు ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిలో అయితే వేసేసుకోవాలి. ఇంకా తాలింపు అయితే పచ్చడిలో వేసేసుకున్నానండి. ఇంకా ముల్లంగి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరిన్ని వంటల కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ.